ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ఈనాటి మన దివ్యవాక్కు అంశము యేసు వెళ్ళను అని చెప్పి వెళ్ళారు. యోహాను సువార్త 7వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. మనలో కొంతమంది ఏ విధముగా ఉంటారంటే, మనము చేసే పనులను లేక మనం మాట్లాడే మాటలను లేక మన కుటుంబ విషయాలను వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు. అనగా ఎలా ప్రభావితం చేస్తూ ఉంటారంటే, ఇదిగో నీవిలా చేస్తే నువ్వు అందరికీ తెలియపరచబడతావు, నీవు ఈ విధంగా మీడియా ముందుకు వెళ్తే నువ్వు అందరికీ పరిచయం అవుతావు, నువ్వు ఈ విధంగా చెయ్యి అని అన్నప్పుడు అది చేస్తానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ ఉన్నప్పుడు ఎక్కడైనా కాలేజీలో కానీ లేక బయట కానీ ఏదైనా సమస్యలో కొడుకు కానీ కూతురు కానీ చిక్కుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, కుమారుడా లేక కూతురా, నువ్వు దయచేసి పోట్లాటలకు కొట్లాటలకు వెళ్ళకూడదు, ఇలా జరిగిందా, ఈ సమస్య నీకు జరిగిందా, సంఘంలో కానీ లేకపోతే కాలేజీలో కానీ నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నీకు ఈ విధంగా జరిగిందా, నువ్వు ఎవరికీ చెప్పకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు క్షమాపణ కోరి ఇంకొకసారి ఇలా జరగదని చెప్పేసేయి, అంతటితో పరిష్కారం జరిగిపోతుంది, నీకు ఎలాంటి సమస్య ఉండదని తల్లిదండ్రులు చెప్తారు. ఎందుకంటే వారు నీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నారు, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి. అయితే నీపై నీ స్నేహితులు లేక నీతో సహవాసం చేస్తున్న నీ సహోద్యోగులైతేనేమి, సంఘంలో నీతో పరిచయం ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు నీవు అలా చేస్తే నువ్వు భయపడుతున్నావని వాళ్ళు అనుకుంటారు, అలా అనుకోవద్దు, నువ్వు హీరోవి, నువ్వు హీరోయిన్వి, నువ్వు వెళ్ళాలి, నువ్వు పోట్లాట పెట్టుకోవాలి, కొట్లాడాలి, నువ్వు వాళ్ళని ఈ విధంగా అను ఆ విధంగా అను, ఎందుకంటే మేమందరం నీ వెనక ఉన్నాము, నీకే భయం లేదు, మేము వస్తాం వాళ్ళేమన్నా అంటే అని కొంతమందిని ప్రేరేపించగా, వీళ్ళు తల్లిదండ్రుల మాటను పక్కన పెట్టి ఈ స్నేహితుల వారి యొక్క సహోద్యోగుల మాటలు విని వాళ్ళ మీదకి కయ్యానికి వెళ్తారు. చివరికి అనుకోని విధంగా, బయటకు రాలేని విధంగా సమస్యలో కూరుకుపోతారు. ప్రియ స్నేహితులారా, అలాంటి సంఘటనలు చాలా ఈ రోజుల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎవరైనా నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారంటే నీకు శాంతి బోధ చేస్తారు. తగ్గింపు మనస్సు కలిగి ఉండు, ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపో, ఇంకా వాళ్ళతో డిస్కషన్ పెట్టగాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండు, జాగ్రత్తగా వాళ్ళకి సారీ చెప్పు అన్న మాటలు మాట్లాడతారు. కానీ ఎవరైతే నీ వినాశనాన్ని కోరుకునే వాళ్ళు మాత్రమే నిన్ను పురిగొల్పుతారు. ఈ విధంగా వెళ్ళు, నో ప్రాబ్లం, నీకేం కాదు, మేమున్నాం వెనక అంటారు. కానీ చివరికి ఎవరి మాట నువ్వు వింటే బాగుపడతావో నీకు తెలుసు. ప్రియ స్నేహితులారా, చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం, యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదయాలో నాకు అభద్రత ఉన్నది, నాకు మంచిది కాదు, నన్ను చంపడానికి యూదులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను గలిలయలో ఉంటానని గలిలయలో ఉన్నాడు. కానీ తన యొక్క పర్ణశాలల పండుగ వచ్చింది. తన సోదరులు ఏమంటున్నారు? తన సోదరులు అంటే తన తల్లికి జన్మించిన వారు కాదండి ఇక్కడ అర్థం. తన సోదరులు అంటే మరియమాత ఒక సంఘంలో ఉన్నది. ఆ సంఘంలో మరియమాతకు ఇతర అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ములు, కజిన్ బ్రదర్సు, కజిన్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ తరపున
చుట్టాలను బంధువులను సోదరులు అంటారు యేసు ప్రభువుకు. అంతేగాని యేసు ప్రభు తల్లి మరియకు పుట్టిన సహోదరులు అసలే కాదు. ఇక్కడ ఈ విషయం మనము గ్రహించాల్సి ఉంది. ఆయన సోదరులు యేసుతో ఏమంటున్నారంటే, నీవు చేయు పనులను నీ శిష్యులు చూడగలందులకు ఇక్కడి నుండి యూదయాసీమకు వెళ్ళుము. ఎక్కడికి వెళ్ళాలి? యూదయాసీమకు వెళ్ళండి. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు సోదరులు యేసు ప్రభువుతో యూదయాసీమకు పోవు. ఎందుకంటే నీ శిష్యులు నువ్వు చేసే కార్యాలు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, చూడాలి. ఏలయనా తన మహిమలను బహిరంగ పరచుకొన గోరువాడు వానిని రహస్యముగా చేయడు. నీవు ఎట్టి పనులను చేయుచున్నావు. నువ్వు మంచి పనులను చేయుచున్నావు కాబట్టి నిన్ను నీవు లోకమునకు బయలుపరుచుకో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పర్ణశాలల పండుగల చాలామంది వస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి బోధిస్తుంటే అనేక మంది నీ గురించి తెలుసుకుంటారు, నువ్వు చేసిన అద్భుత కార్యాలను గురించి తెలుసుకుంటారు అని పురిగొల్పుతున్నారు. ఎవరు? యేసుక్రీస్తు సోదరులు. వాస్తవముగా ఆయన సోదరులు సైతము ఆయనను విశ్వసింపలేదు. చూసారా ప్రియ స్నేహితులారా, వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని యూదయాసీమకు వెళ్ళాలని కోరుచున్నారంటే, యేసు ప్రభుకు శిక్ష పడాలి, యూదులు చంప ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈయనను చంపివేయాలనే సోదరులు కోరుకుంటున్నారు. అయితే ప్రభువు చెప్తున్నారు, నా సమయము ఇంకనూ రాలేదు, నేను వెళ్ళను. లోకము మిమ్ము ద్వేషింపదు, కానీ దాని పనులు చెడ్డవి అని నేను ప్రకటించుచున్నందున అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడు, నా సమయము ఇంకనూ పూర్తి కాలేదు కనుక నేను ఈ పండుగకు వెళ్ళనని చెప్తున్నారా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు ఆ పండుగకు నేను వెళ్ళనని చెప్తున్నారు. ఈ యొక్క లోకము మిమ్ము ద్వేషింపదు, కానీ దాని పనులు చెడ్డవని నేను ప్రకటించుచున్నందున అది నన్ను ద్వేషించుచున్నది అన్న మాట విన్నప్పుడు ప్రియ స్నేహితులారా, నా జీవితంలో సంఘటన గుర్తొస్తుంది. అది మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభులో పూర్తిగా లేనప్పుడు అంటే ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని ఆజ్ఞల సారము జీవించకుండా ఉన్న సమయంలో ప్రియ స్నేహితులారా, సత్యాన్ని నేను చెప్తున్నాను, అందరూ నన్ను ఎంత మంచివాళ్ళు మీరు అనేవాళ్ళు. నాకు చాలామంది స్నేహితులు ఉండేవారు. అందరూ నేను ఏది చెప్తే అది వినేవాళ్ళు, నేనేదంటే అది ఓకే అనేవాళ్ళు, నన్ను ఎప్పుడు పొగడేవాళ్ళు, నన్ను స్తుతించేవాళ్ళు, ఇంకా కొంతమంది నన్ను నమ్ముకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ప్రియ స్నేహితులారా, నేను అబద్ధం ఆడినా అది నిజమే అని నిరూపించేవాళ్ళు. నేను దొంగతనం చేసినా అది ఓకే, అదేం ప్రాబ్లం కాదు, అది పాపం కాదు అని నాకు ఓకే చేసేవాళ్ళు, ఆమోదించేవాళ్ళు. ప్రియ స్నేహితులారా, కానీ నేను మనసులో అనుకునేదాన్ని, నేను ఈ విధంగా ఇలాంటి లోకపరమైన జీవితాన్ని జీవిస్తున్నా కూడా అందరూ నన్ను మెచ్చుకుంటూ ఉన్నారు, అందరూ నన్ను పొగడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా ద్వేషించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను యేసుక్రీస్తు ప్రభులో పూర్తిగా లేనప్పుడు ఒక్కరు కూడా నన్ను ద్వేషించే వాళ్ళు కాదు. అందరికీ నేనంటే చాలా ప్రేమ. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే దేవుడు తన వాక్యంతో నన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రపరచి పూర్తిగా సైడ్ చేసుకున్నారో, తన వైపుకు పూర్తిగా ఆకర్షించుకున్నారో, అంటే 1% కూడా ఇంకా అవకాశం లేదు సైతానుకి కానీ ఈ లోకానికి కానీ, ఒక్కటి కాదు 0.0 కూడా అవకాశం లేనటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చారో, ప్రియ స్నేహితులారా, అత్యంత ఆశ్చర్యకరమైన స్థితి ఏంటంటే, లోకము నన్ను ద్వేషించడం మొదలుపెట్టింది. నేను నిజం చెప్తే ఆ నిజాన్ని అబద్ధమని ప్రూవ్ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి సత్యమే. దేవునిలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని కనుగొన్న తర్వాత, యేసుక్రీస్తులో జీవితాన్ని పరిపూర్తిగా జీవిస్తున్నప్పుడు, కానీ లోకం ఏం చేస్తుందంటే, నేను చెప్పిన ప్రతి సత్యాన్ని అబద్ధంగా చిత్రీకరించి, అది కరెక్టు, వాస్తవము, ఇగో ఈ అబద్ధం ఆడారు వీళ్ళు అనేసి. కానీ అబద్ధం ఆడిన రోజులలో ఆ అబద్ధాన్ని సత్యం చేశారు. సత్యాన్ని చేసి
ఎవరూ ద్వేషించే వాళ్ళు కాదు, ఎవరు ఒక మాట అనేవాళ్ళు కాదు. నువ్వంతా కరెక్టే చేస్తున్నావు, నువ్వంతా మంచిగా చేస్తున్నావు. అదే నిరూపణ. ఈరోజు నీవేడుస్తున్నావా నీ కుటుంబంలో? ఈరోజు నువ్వు బాధపడుతున్నావా యేసుక్రీస్తు ప్రేమ కోసం, యేసుక్రీస్తుని విశ్వసించినందువల్ల? ప్రియ స్నేహితులారా, ప్రభు చెప్తున్నారు, లోకము మేము ద్వేషింపదు. ఎవరిని ద్వేషింపదంటే, నీవు అసత్యంలో ఉంటే, నీవు అన్యాయం చేస్తుంటే లోకం అస్సలు నిన్ను ద్వేషింపదు. ఎందుకంటే అందులో నువ్వు ఒకరివే కాబట్టి. కానీ దాని పనులు చెడ్డవి అని నువ్వు తొలగినందున లోకము నన్ను ద్వేషించుచున్నది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఆయన మంచి చేశాడు, అద్భుతాలు చేశాడు, ఒకరు జీవించాలని కోరుకున్నాడు, పవిత్రమైన పరిశుద్ధతలో ప్రజలను నడిపాడు. కానీ ప్రభు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా పరిసయ్యులు, ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులన్నీ కూడా ఆయన చెప్పిన వాటికి తప్పుడు అర్థాలు తీసి ఆయనను అసత్యవాదిగా పరిగణించేవారు. ప్రియ స్నేహితులారా, నీవు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడుగా ఈరోజు నువ్వు ఉన్నావంటే, నిన్ను ఇతరులు ద్వేషించినప్పుడు అది నీకు గుర్తు. నువ్వు ఏడుస్తున్నట్లయితే, సత్యం కోసం, నీతి కోసం నువ్వు ఏడుస్తున్నట్లయితే, నువ్వు నిజంగా యేసుక్రీస్తుచే, దేవునిచే నిజంగా నువ్వు ప్రేమించబడుతున్నావని అర్థం. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఏం చేశారంటే, వెళ్ళను అని చెప్పారు. నేను పండగకు వెళ్ళను. కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచటికి వెళ్ళెను. రహస్యముగా వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నారంటే, ప్రభువు ఆ పండుగలో యూదులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభును వెతుకుతూ ఉన్నారు. ఈయన ఎక్కడ ఉన్నా కానీ అంతటా వెతుకుతున్నారు. కానీ యేసుప్రభు ఎక్కడుంటారు? మన కుటుంబాల్లో కూడా మనకి ఒక ప్రార్థనా స్థలం ఉంటుంది. మన ఇంట్లో ప్రార్థనా స్థలం ఉంటుంది. అలాగే కాన్వెంట్లోనైతే ప్రార్థనా చాపల్ ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే మనం ఉన్న ప్రదేశంలో ఒక చర్చ్ ఉంటుంది. ఎవరైనా కనపడకపోతే అంతటా వెతుకుతారు, బయట వెతుకుతారు, ప్రతి ఒక్క రూమ్ వెతుకుతారు. సంఘంలో వేరే ఇండ్లకు కూడా ఫోన్ చేసి వేరే ఇండ్లలో కూడా వెతుకుతారు. కానీ దేవాలయంలో, చర్చిలో, ఎక్కడైతే ప్రార్థనా స్థలం ఉందో అక్కడ వెతకరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారంటే, ప్రియ స్నేహితులారా, దేవాలయములో ఉండి బహిరంగముగా బోధింపసాగెను. ఇక్కడ 14వ వచనంలో చూడండి, పండుగ మధ్య రోజులలో యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధింపసాగెను. వాళ్ళందరూ, యూదులందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఈయనకు విద్యాశిక్షణ లేదు, ఇంత జ్ఞానం ఈయనకు ఎలా వచ్చినదని అనుకుంటున్నారు. కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఏమనంటే, ఆయన సజ్జనుడు, చాలా మంచివాడు, ఆయన పవిత్రతను బోధిస్తున్నాడు, ఆయన శాంతి సామ్రాజ్యంని బోధిస్తున్నాడు అని కొందరు అనుకుంటుంటే, కొందరేమనుకుంటున్నారంటే ఈయన ప్రజలను మోసగించుచున్నాడు అని చెప్పుకొనుచుండిరి. పలు విధాల ప్రజలు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా ప్రభువు ఏం చెప్తున్నారంటే, నేను చేయు బోధ నాది కాదు. ప్రియ స్నేహితులారా, దేవుని చిత్తమును నెరవేర్పగోరువాడు ఈ బోధ దేవుని నుండి వచ్చినదో స్వాధికారముతో నేను ఇట్లు పలుకుచున్నానో తెలుసుకొనగలరు అని చెప్తూ ప్రభువు వాళ్ళతో చెప్తున్నాడు, మీరందరూ ఎందుకు నేను చేసిన మంచి పనులకు ఆశ్చర్యపడుతున్నారు? ఎందుకు నేను చేసిన మంచి పనులకు నన్ను చంపాలని మీరు ప్రయత్నిస్తున్నారు అని 19వ వచనంలో చెప్తున్నారు. మోషే మీకు ధర్మశాస్త్రముని ఇయ్యలేదా? కానీ మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రానుసారం వర్తించుటలేదు. యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా సూటిగా చెప్తున్నారు, మీరు ధర్మశాస్త్రానుసారం వర్తించుటలేదు అని. ఎవరితో? యూదులతో, పరిసయ్యులతో, ధర్మశాస్త్ర బోధకులతో, ఎవరైతే ఈయనను చంపాలని ప్రయత్నిస్తున్న వారితో చెప్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మీరు ఎందుకు నన్ను యత్నించుచున్నారు అని ప్రశ్నించినప్పుడు
యూదులు అంటున్నారు, ఎవరన్నారు నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారని? నీకు దెయ్యం పట్టింది, అందుకని నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటున్నారు 20వ వచనంలో. నేను చేసిన ఒక్క పనికి గాను మీరు చకితులైరి. ఒక మనిషికి నేను జీవాన్ని ఇచ్చాను, ఒక మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుని చేసినందుకు మీకు నాపై కోపం ఎందుకు అని ప్రభువు పరిసయ్యులను అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అనేక మంది యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు. ఆయన అధికారపూర్వకంగా దేవాలయంలో మాట్లాడుచుండగా అందరూ కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు అనుకోవడం లేదు. అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈయన యేసుక్రీస్తులాగా బోధిస్తున్నాడు, ఇంకా యేసుక్రీస్తు వస్తే ఇంకెంత బాగా బోధిస్తాడో, ఇంకా ఏ విషయాల గురించి మనకు చెప్తాడో. ప్రియ స్నేహితులారా, అంధకారంలో ఉండడానికి ఇంకా సమయం లేదు. యేసుక్రీస్తు నీ ఆధీనంలో ఉన్నప్పుడు, మనకు దగ్గరలో ఉన్నప్పుడు, చేరువలో ఉన్నప్పుడు, మన జీవితాల్లో అనేక అద్భుతాలు చేస్తున్నప్పుడు ప్రియ స్నేహితులారా, ఆయనలో విశ్వాసాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ప్రజలలో ఎక్కువ మంది ఆయనను విశ్వసించి ఈ విధంగా బోధిస్తున్నప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం 31వ వచనంలో, ఎక్కువ మంది ఆయనను విశ్వసించి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఇంతకంటే ఎక్కువ సూచక క్రియలు చేయునా అని అనుకొనిరి. ఆయనయే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభును చూస్తూ కూడా ఇంకా క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు యూదులు. అయితే ప్రభు చెప్తున్నారు, ఈ విధంగా ప్రజలందరూ గొనుక్కుంటున్నారు, ఈయన సజ్జనుడు అని కొంతమంది, ఈయన లేదు సజ్జనుడు కాదు, ఈయన మనుషులను మోసం చేస్తున్నాడు. కొంతమంది లేదు ఈయన మంచిగా బోధిస్తున్నాడు, అధికారపూర్వకంగా బోధిస్తున్నాడు, ఇదిగో ఒక వ్యక్తికి జీవితాన్ని ఇచ్చాడు, ఈయన గుడ్డివాడిని స్వస్థపరిచారు అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటున్నప్పుడు యూదులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈయనను పట్టుకొని బంధించి చంపివేయాలని కొంతమంది అధికారులను ఈ యొక్క ప్రధాన అర్చకులు యేసుక్రీస్తు వద్దకు పంపిస్తున్నారు. పంపించినప్పుడు యేసు వారితో చెప్తున్నారు, ఇంకను కొద్ది కాలం మాత్రము నేను మీతో ఉందును, ప్రైజ్ ద లార్డ్, తరువాత నేను నన్ను పంపిన వాని యొద్దకు పోవుదును, ఎవరి దగ్గరకు? తండ్రి వద్దకు నేను పోతాను. మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనలేరు, ఎందుకనగా నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు. ప్రైజ్ ద లార్డ్. ఇంత జరుగుతున్నా, ఇంత అపార్థం చేసుకుంటున్నా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, కొంతమంది ప్రజలు కూడా ఆయనను అపార్థం చేసుకుంటున్నా కూడా ఆయన తొనకలేదు, బెనకలేదు. మీరు ఏ విధముగా ఆలోచించినా పర్వాలేదు కానీ ఇదిగో నేను కొంతకాలం మీతో ఉంటాను, నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను, నా తండ్రి ప్రత్యక్ష దర్శనంలో నేను ఉంటాను, కానీ మీరు మాత్రం అక్కడికి రాలేరు అంటున్నారు వీళ్ళతో. ఎవరితో అంటే యూదులతో, ఎవరైతే తనను చంప ప్రయత్నిస్తున్న వారితో అంటున్నారు ప్రియ స్నేహితులారా. కాబట్టి కొంతమంది యూదులు అనుకుంటున్నారు, ఈయనను మనము కనుగొనలేకపోవుటకు ఈయన ఎక్కడికి పోవుచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెల్లాచెదరైపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీకులకు బోధించడానికి వేరే దగ్గరికి వెళ్తున్నాడా అనుకుంటున్నారు కొంతమంది ఇలా అనుకుంటున్నప్పుడు ప్రభువు చెప్తున్నారు, మీరు నన్ను వెతుకుతారు. మళ్ళీ రెండోసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రిపీట్ చేస్తున్నారు, మీరు నన్ను వెదకుదురు కానీ మీరు నన్ను కనుగొనలేరు, నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుటలో భావమేమి అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు స్వయాన ఇదిగో నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, తండ్రి చెప్పిన పనులను చేయుచున్నాను, ఇదిగో మీరు నన్ను చంప ప్రయత్నిస్తున్నారు, నేను చేసిన మంచి పనులకు మాత్రమే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, చంపాలని ప్రయత్నిస్తున్నారు, కానీ నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీరు మాత్రం అక్కడికి రాలేరని ప్రభువు చెప్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఇలాంటి ఒక పరిస్థితి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉండకూడదు. ప్రియ స్నేహితులారా, దేవునితో సాంగత్యంలో జీవించాలంటే, దేవుని నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉండగా యేసుక్రీస్తు ఏమి చేసి ఉన్నారో పవిత్ర గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఎవరు ఆయనను దూషించారో కూడా రాయబడి ఉంది. కాబట్టి దేవుని ప్రత్యక్ష దర్శనంలో ఉండడానికి ప్రయత్నించుదాం. ఆయన యొక్క దివ్యమైన మాటలను మనం గ్రహించి ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువ. దయగల దేవ, నీవెంత గొప్పగా ప్రభు ప్రజల మధ్య నీతి బోధలు చేస్తూ అనేక మందిని ప్రభువ ఆదుకొని ఆదరించి ప్రభు అనేక మందికి జీవితాన్ని దయచేసి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. ఈనాడు దివ్యవాక్కును విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. దయగల తండ్రి, నేను పండుగకు వెళ్ళను అని మీరు పండుగకు వెళ్ళి అక్కడ దేవాలయంలో బోధించుచుండగా తండ్రి, అనేక మంది నీ వాక్యమును విని నీ మాటలను విశ్వసించి తండ్రి నిన్ను విశ్వసించారు అని వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభు, ఇంకా అవిశ్వాసంలోనే మగ్గిపోతూ ఇంకా నా జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదని వాపోతూ అవిశ్వాసంలోనే ఉంటున్న నీ బిడ్డలపై కరుణించండి తండ్రి. దీవించండి తండ్రి. నీ దయా కనికరములను వారిపై కుమ్మరించండి ప్రభు. తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబంలో ఏ ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి, ఆ అవసరతల్లో నీవు వారికి తోడు నీడగా ఉండండి తండ్రి. ఏ విధంగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసావో తండ్రి, నిన్ను విశ్వసించు బిడ్డలను ఏనాటికి కూడా వదిలివేయకుండా తండ్రి నీవు రక్షిస్తావు అని నీవు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరిని రక్షించి దీవించుమని, నీ వాక్య వెలుగులో మేము జీవించుటకు కృపను అనుగ్రహించుమని తండ్రి. నజరేయుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమం కోసం వేచి ఉందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన దివ్యవాణి కథోలికా టీవీ ఛానల్.